శివంగి, ఈ చీర ఎక్కడిదే? ఇది బామ్మగారిచ్చారమ్మా. తన కోడలిదంట. ఆవిడ జ్ఞాపకంగా ఉన్న చీర నన్ను కట్టుకోమని ఆవిడ మరీ మరీ అడిగారు. అందుకే కట్టుకున్నాను. ఎలా ఉన్నానమ్మా? ఈ విషయాన్ని ఎక్కువగా సాగదీయకుండా ఇక్కడే వదిలేయాలి. లేకపోతే లలితలకు అనవసరమైన అనుమానాలన్నీ వస్తాయి. చెప్పమ్మా, ఈ చీరలో ఎలా ఉన్నాను? చాలా బాగున్నావమ్మా. పెళ్లి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సరే పద వెళ్దాం. కూర్చోమ్మా. అమ్మా, అమ్మాయి చాలా బాగుంది కదా. అమ్మా శివంగి, మా వాడికి నువ్వు చాలా బాగా నచ్చేశావు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాడు. ఇక నీ అభిప్రాయం కూడా ఏంటో చెప్తే వినాలనుందమ్మా. అమ్మా శివంగి, రాహుల్ని పెళ్లి చేసుకుంటే నీకు ఒక గొప్ప భవిష్యత్తు లభిస్తుందని మాకు అనిపిస్తుందమ్మా. కరిగిన కాలం మళ్ళీ వస్తుందా, కాలిన కాగితం బూడిద అవ్వకుండా ఉంటుందా అన్నట్టు ఒక్కసారి అవకాశం చేజారిపోతే మళ్ళీ రాకపోవచ్చు. అసలే నెలకి 2 లక్షల జీతం అంట. బాగా ఆలోచించుకో. నేనొకసారి ఆయనతో మాట్లాడొచ్చా? శివంగి, పెళ్లికి ముందు మన ఇద్దరం మాట్లాడుకుంటేనేగా మన ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. శివంగి, అబ్బాయిని తీసుకుని అలా పక్కకి వెళ్ళమ్మా. ఏమండి, శివంగి తీరు నాకేం అర్థం కావటం లేదండి. పెళ్ళే వద్దనేది ఇప్పుడేంటి ఆ అబ్బాయితో మాట్లాడాలని పక్కకి తీసుకెళ్ళింది? కంగారు పడకు జయ, ఇది మనకు శుభసూచకమేమో, ఎవరికి తెలుసు. ప్రత్యేకంగా మాట్లాడడానికి తీసుకెళ్ళిందంటే పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికే ఉంటుంది. ఈ పెళ్లి జరిగినట్టే. నీకు కూడా కావాల్సింది అదే కదా. ఏం మాట్లాడుతున్నావు కాంతం? నా మనసులో ఉన్నది వేరు. తర్వాత చెప్తాను. సరే పెద్దమ్మా, అక్క వచ్చేసింది కదా. వచ్చేసిందే. అబ్బాయితోటి ప్రత్యేకంగా మాట్లాడాలని పక్క గదిలోకి వెళ్లారు. ఎంత మాట్లాడినా చివరికి ఈ పెళ్లి ఇష్టం లేదని అక్క చెప్తుందిలే. ఆ తర్వాత అక్కకి రిషికి స్నేహం పెరగాలి. తర్వాత అక్క మనసులో రిషి మీద ప్రేమ పుట్టాలి. అప్పుడు కూడా రిషి ఇలాగే పెళ్లి చూపులకొస్తే రిషి ముందు అక్క సిగ్గుపడుతూ కూర్చోవాలి. ఫ్యూచర్లో జరిగేది ఇదేలే. ఏమండి, శివంగి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో. కాసేపు ఎదురు చూద్దాం జయ, తెలుస్తుందిగా.